శంకర విలాస్ ఫ్లైఓవర్ సాధనా సమితి ఆధ్వర్యంలో ఈరోజు నగరంలో మానవహారం జరుగుతుంది. మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది, శంకర విలాస్ మీద ఫ్లైఓవర్ కట్టడానికి మేము వ్యతిరేకం కాదు. ఇది ముందు స్పష్టం చేయదలుచుకుంది. గత 20-30 ఏళ్ళుగా ఈ ఫ్లైఓవర్ స్థానంలో కొత్త ఫ్లైఓవర్ కట్టాలని ఆ రోజున శాసనమండలి సభ్యుడిగా నేను అనేక సార్లు డిమాండ్ చేయటం అనేది జరిగింది. కానీ ఈరోజు మేము కోరుతుంది ఏంటంటే డిజైన్ మార్చాలి. ఈరోజు 98 కోట్లతో ఆయన డిజైన్ చేస్తున్నాడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అంటే 98 కోట్లే శాంక్షన్ అయినాయి కాబట్టి 98 కోట్లతో చేస్తానంటే అది ఏమి న్యాయం? అది ఈ బ్రిడ్జికి కనీసం 200 కోట్లు అవుతుంది. అందుకని మా డిమాండ్స్ 4 ఉన్నాయి. ఒకటి, ఈ బ్రిడ్జి హిందూ కాలేజ్ దగ్గర స్టార్ట్ కావాలి, సింగిల్ పిల్లర్తో అది లాడ్జ్ సెంటర్ దాకా వెళ్ళాలి, వ్యాపార సముదాయం కూడా నష్టపోకుండా ఉంటుంది. రెండోది, ఆర్ఓబి కట్టే ముందే ఆర్యూబి నిర్మాణం చేసినట్లయితే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ, సెయింట్ జోసెఫ్ స్కూల్ కానీ, ఏసీ కాలేజీ కానీ, బ్రాడీపేట 4వ లైన్, అరండలపేట 4వ లైన్ వచ్చే ఎవరికి కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళు ఆర్యూబి ద్వారా వచ్చేయచ్చు. ఆర్ఓబి ఒకటే ఉన్నట్లయితే వీళ్ళు లాడ్జ్ సెంటర్ దాకా వెళ్ళి ఈ చుట్టూ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆర్యూబి నిర్మించి ఆర్ఓబి కట్టాలని మా డిమాండ్. మూడోది, ఈ సర్వీస్ రోడ్లు 15 అడుగులు పెడుతున్నారు, కనీసం అంబులెన్స్ కూడా తిరగదు. అందులో 30 అడుగులు సర్వీస్ రోడ్డు ఉండాలి. దానికి అనుగుణంగా సింగిల్ పిల్లర్తో కట్టాలని మా డిమాండ్. గతంలో లోక్సభ సభ్యుడిగా గల్లా జయదేవ్ గారు ఉన్నప్పుడు ఈ బ్రిడ్జికి 167 కోట్లు ఎస్టిమేషన్ వేసి, అంటే 8 ఏళ్ల క్రితం. అది పెరుగుద్దా తగ్గుద్దా? ఇప్పుడు 200 కోట్లు అవుతుంది ఈ బ్రిడ్జికి. అవసరమైతే కేంద్రాన్ని ఒప్పించి నిధులు పట్టురావాలా, చంద్రబాబు నాయుడికి చెప్పాలా. అలా చెప్పకుండా 98 కోట్లు వచ్చినాయి కాబట్టి 98 కోట్లలో వచ్చిన వరకే మీరు చేయండి అంటాం, అది కరెక్ట్ కాదు. అందుకని డిజైన్ మార్చి రాబోయే 100 ఏళ్లకు అవసరమైనటువంటి శంకర విలాస్ ఫ్లైఓవర్ని నిర్మించాలని మేము ఈ కమిటీ తరఫున డిమాండ్ చేస్తాం. హిందూ కాలేజ్ కూడా నుండి లాడ్జ్ సెంటర్ దాకా ఆర్ఓబి నిర్మించాలి. బహుళ ప్రయోజనాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆర్ఓబి నిర్మించాలి. ముందుగా ఆర్యూబి నిర్మించాలి. ముందుగా ఆర్యూబి నిర్మించాలి. ముందుగా ఆర్యూబి నిర్మించాలి. ఆర్యూబి నిర్మించాలి. లాడ్జ్ సెంటర్ నుండి హిందూ కాలేజ్ వరకు ఆర్ఓబి నిర్మించాలి. సెంటర్ నుండి హిందూ కాలేజ్ వరకు ఆర్ఓబి నిర్మించాలి. ముందుగా ఆర్యూబి నిర్మించాలి. బహుళ ప్రయోజనాలు భవిష్యత్ అవసరాలు ఇచ్చే విధంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. డిపిఆర్ మార్చాలి. ప్రభుత్వం నుండిగా ఆర్యూబి నిర్మించాలి. ముందుగా ఆర్యూబి నిర్మించాలి. హిందూ కాలేజీ నుండి లాడ్జ్ సెంటర్ వరకు ఆర్ఓబి నిర్మించాలి. హిందూ కాలేజీ నుండి భవిష్యత్ అవసరాలు ఇచ్చే విధంగా ఆర్ఓబి నిర్మించాలి.